మొత్తం ఇండియన్ చైనీస్ అన్ని కూడా వెజ్ నాన్ వెజ్ సపరేట్ చేయించేద్దాం. క్యాటరింగ్ అన్ని ప్యూర్ వెజ్ వస్తాయి. నాన్ వెజ్ అటు పెట్టేసేయండి. ఇంకేదైనా ఒకటి ఇంట్రెస్టింగ్ ఐటమ్ చెప్పరా నాకు. కాకరకాయ పులుసు ఇద్దామా, బాగుంటది కదా. ఈరోజు మనం శ్రావణ మాసం తాళి ఒకటి ప్లాన్ చేస్తున్నాం. దానికి ఫస్ట్ డే ఈరోజు ట్రయల్ చేస్తున్నామండి. కొంచెం ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అనుకుంటున్నాం ఈసారి. ఎందుకంటే నాకు చిన్నప్పుడు బేసిక్ గా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ ప్రసాదాలు ఇచ్చినప్పుడు నాకు బాగా అనిపించేది. రవ్వ పులిహోర, సేమియా దద్దోజనం, గారెలు కానివ్వండి, పరమాన్నం అంటాం కదా, ప్యూర్ మిల్క్ లో వేసి వండుతాం అనమాట. ఇంకా దాంట్లో ఏం కలపం. మళ్ళీ చలివిడి, వడపప్పు, మసాలా వడలు వేసి వాటితో పులుసు పెడతారు, చాలా బాగుంటది. నెక్స్ట్ దోసకాయ ములక్కాయ కూర బాగుంటది. పూరితో పాటు కోఫ్తా కర్రీ అనుకుంటున్నాం. ఇలాగా మొత్తం 27 ఐటమ్స్ తో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ రోజు కొన్ని ఐటమ్స్ ఫైనల్ చేసి వాటితో ట్రయల్ చేస్తున్నాం. అలా రేపు కూడా కొన్ని ట్రయల్ చేస్తాం అనమాట. ఎవరికైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి. డెఫినెట్ గా మేము అందులో ఏదైనా నచ్చితే డెఫినెట్ గా అది తాళిలో ఇంక్లూడ్ చేస్తాము. లాస్ట్ ఇయర్ మనం ఆల్మోస్ట్ 140+ క్యాటరింగ్స్ ఓన్లీ శ్రావణ మాసం నోములకు కానివ్వండి, సత్యనారాయణ స్వామి రథానికి, గృహప్రవేశాలకి వీటికి ఇచ్చాము. కానీ క్యాటరింగ్ కే కాదు, మనకి రెగ్యులర్ గా వచ్చే వాకింగ్ గెస్ట్ కూడా ఏదైనా స్పెషల్ గా పెడితే బాగుంటుంది. అందుకని ఈ శ్రావణ మాసంలో కూడా స్పెషల్ వెజ్ తాళి మోస్ట్లీ వీకెండ్స్ అనుకుంటున్నామండి. ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రమే పెడదాం అనుకుంటున్నాం ఈ స్పెషల్ తాళి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం అనేది అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే ముందు అన్ని ఐటమ్స్ ట్రయల్ వేయాలి. మేము ఒక 2-3 డేస్ ట్రయల్ వేసిన తర్వాత వి విల్ అనౌన్స్ ద డేట్.